హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. పెండింగ్లో ఉన్న చలానాలను పే చేసుకోవడం కోసం ఇప్పుడైతే వాహనదారులకు భారీ రాయితీని అయితే కల్పించింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, ఇలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. పెండింగ్లో ఉన్న చలానాలను చాలామంది వాహనదారులు అయితే పే చేయట్లేదు. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి రాయితీని కల్పించి పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకోవాలని చూస్తుంది. పెండింగ్లో ఉన్న చలానాలను ఇంతవరకు అయితే పే చేయలేదు. ఈ నెల 26 నుంచి ఇప్పుడు రాయితీని అయితే కల్పిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 2.4 కోట్ల చలానాలు పెండింగ్లో ఉన్నాయి. అయితే వీటిని క్లియరెన్స్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రాయితీని కల్పిస్తుంది. 2 వీలర్స్పై 80%, 4 వీలర్స్ ఆటోలపై 60% డిస్కౌంట్ అయితే ప్రకటించింది. లారీలతో పాటు ఇతర భారీ వాహనాలపై పెండింగ్ చలనాలలో 50% తగ్గింపు అయితే ఇచ్చింది. ఈ నెల 26 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఈ డిస్కౌంట్ అనేది నడుస్తుంది. ఈ డిస్కౌంట్లపై ఎవరైతే చలనాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయో ఈ రోజుల్లో పూర్తిగా కంప్లీట్ చేసుకోవాలని అయితే పోలీస్ శాఖ చెప్తోంది. 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించింది అప్పుడున్న ప్రభుత్వం. ద్విచక్ర వాహనాలకు అయితే 70%, మిగిలిన వాటికి 50% రాయితీ ఇచ్చారు. దీనికి అనూహ్య స్పందన అయితే వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో 300 కోట్ల వరకు వసూలయ్యాయి. దాదాపు 60% చలానాలు చెల్లించారు. ఆ తర్వాత మళ్ళీ పెండింగ్ భారం పెరిగిపోయింది. గత నెలాఖరుకు చలానాల సంఖ్య మళ్ళీ 2 కోట్లకు చేరుకుందని అంచనా వేశారు. ఈ భారాన్ని తగ్గించుకోవడం కోసం ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రాయితీని అయితే ప్రకటించింది. సో ఇది మళ్ళీ వాహనదారులకు అయితే అదృష్టమని చెప్పాలి. ఈ 15 రోజుల వ్యవధిలో పూర్తిగా చలానాలనేవి బండిపై క్లియర్ చేసుకోవాలని అయితే పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.